4 గ్రామాలు దాదాపు 3 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రామం అంటే కనీసం అక్కడ 100 నుంచి 150 కుటుంబాలు ఉంటూ ఉంటాయి ఇలాంటి ప్రదేశాల్లో. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా కనిపించకుండా పోయారు. మరోవైపు చలియార్ నదిలో అయితే మృతదేహాలు కొట్టుకొస్తున్న దృశ్యాలు చూస్తుంటే మనసు కకావికలమైపోతోంది. 25 కిలోమీటర్ల మేర చలియార్ నదిలో 31 మృతదేహాలు కొట్టుకుపోయాయని చెప్తున్నారు. ప్రవాహం ధాటికి చాలా మృతదేహాల శరీర భాగాలు కూడా తెగిపడ్డాయంటేనే అక్కడ ప్రవాహం ధాటి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టీ ఎస్టేట్ లో 600 మంది అసోం బెంగాల్ కార్మికులు కూడా గల్లంతైపోయారు. అలాగే ఒక రిసార్ట్ లో 100 మంది చిక్కుకున్నారు. ముఖ్యంగా పర్యాటకుల గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రకృతి ప్రేమికులు చాలా తరచుగా కేరళను విజిట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది టూరిస్టులు కూడా అక్కడ చిక్కుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. వయనాడ్ చాలా అందమైన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని కేరళ వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే వయనాడ్ ని విజిట్ చేయకుండా ఉండరు. సో వయనాడ్ లో ఈ జరిగిన బీభత్సానికి ఇప్పుడు అనేక మంది టూరిస్టులు కూడా అక్కడ చిక్కుకుని ఉండే అవకాశం కనిపిస్తోంది. మదర్సాల్లో మసీదుల్లో ప్రస్తుతం అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రిలీఫ్ క్యాంప్ పై కూడా బండరాళ్లు పడ్డాయి. సో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అయితే ఇది కొండ ప్రాంతం కావడంతో రెస్క్యూ కూడా చాలా కష్టతరంగా మారింది. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోధిస్తూ కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్నారు, విలపిస్తూ ఉన్నారు. ఆ పిలుపులు చూసిన వారి కన్నీళ్లు ఆగట్లేదు. ఇక ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమని కాపాడాలి అంటూ ఆ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు. ఒక 5 గ్రామాల్లో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేరళ నుంచి మరింత సమాచారం కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. ಕೇರಳದಲ್ಲಿ ಸುರಿತಾ ಇರುವ ನಿರಂತರ ಮಳೆಗೆ ಹಲವು ಅವಾಂತರಗಳು ಸೃಷ್ಟಿಯಾಗಿರುವಂಥದ್ದು. ಅದರಲ್ಲೂ ಕೂಡ ಮೆಟ್ಟಪ್ಪಾಡಿ ಅನ್ನುವಂಥ ಗ್ರಾಮದ ಪಕ್ಕದಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಚೋಲುಮಲೆ ಅನ್ನುವಂಥ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸುಮಾರು 100ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಮನೆಗಳು ಕೊಚ್ಚಿ ಹೋಗಿರುವಂಥದ್ದು. ಈಗ ಸದ್ಯಕ್ಕೆ NDRF ಮತ್ತು SDRF ಮತ್ತು ಫೈರ್ ಇಂಜಿನ್ ಅಗ್ನಿಶಾಮಕ ದಳದ ಸಿಬ್ಬಂದಿಗಳು ಒಂದು ಕಾರ್ಯಾಚರಣೆ ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು. ಒಂದಷ್ಟು ಜನರ ರಕ್ಷಣೆ ಮಾಡುವಂಥ ಕೆಲಸ ಕೂಡ ಮುಂದಾಗಿರುವಂಥದ್ದು. ಅಂದರೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದನೂ ಕೂಡ ನಿರಂತರವಾಗಿ ಕಾರ್ಯಾಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸಾಕಷ್ಟು ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ. ಮಳೆ ನಡುವೆ ಕೂಡ ರಕ್ಷಣೆ ಮಾಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು. ಅಂದರೆ ಈ ಒಂದು ಪ್ರದೇಶದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಮಾಡುವಂಥ ಪ್ರದೇಶ ಏನಿದೆ ಇಲ್ಲಿ ಮನೆಗಳಿತ್ತು, ಆದರೆ ಮನೆಗಳ ಅವಶೇಷಗಳು ಕೂಡ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಸರ್, ಎಷ್ಟು ಮನೆಗಳಿತ್ತು, ಎಷ್ಟು ಜನ ಮಿಸ್ ಆಗಿದ್ದಾರೆ ಸರ್? ಸುಮಾರು ಜನ ಇತ್ತು. 400 ಮೇಲೆ ಮನೆಗಳಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಒಂದು 1000 ಜನ ಪಾಪ್ಯುಲೇಷನ್ ಇದ್ದಾರೆ. ಇವಾಗ ರೆಸ್ಕ್ಯೂ ಆಗಿರೋದು ಒಂದು 600 ಇರಬೇಕು. ಅವ್ರು 400 ಜನ ಮಿಸ್ ಆಗಿದೆ. ಯಾಕೆಂದರೆ ಎಲ್ಲರೂ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಒಂದೇ ಸಲ ನೀರು ಬಂದದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಆಚೆ ಇರೋದು ಅವ್ರದ್ದು ಮೊಬೈಲ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಒಂದು ನಮಗೆ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಮಾಡೋಕ್ಕೆ ಏನೂ ಇಲ್ಲ ಅವ್ರ ಹತ್ರ. ಇದು ಸ್ಥಳೀಯರ ಮಾತುಗಳಾಗಿರುವಂಥದ್ದು. ಇನ್ನು ಮತ್ತೊಂದು ದೃಶ್ಯವನ್ನು ತೋರಿಸ್ತೇನೆ. ಈಗ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯ ಕೂಡ ಮುಂದುವರಿತಾ ಇರುವಂಥದ್ದು. ಸೇನಾ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಮೂಲಕ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯ ಮುಂದುವರಿತಾ ಇದೆ. ಈ ಒಂದು ರಕ್ಷಣೆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು ಅಂದರೆ ಆ ಒಂದು ಪ್ರದೇಶದಲ್ಲಿ ಒಂದಷ್ಟು ಜನ ಸಿಲುಕೊಂಡಿದ್ದಾರೆ. SDRF ಮತ್ತು NDRFನ ಸಿಬ್ಬಂದಿಗಳು ಈ ಒಂದು ರಕ್ಷಣಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ತೊಡಗಿದ್ದಾರೆ ಅಂತಲೇ ಹೇಳ್ಬೋದು. ಕ್ಯಾಮ್ರಾ ಪರ್ಸನ್ ಪ್ರಮೋದ್ ಜೊತೆ ದಿಲೀಪ್ ಚೌಡಲಿ, TV9 ಕೇರಳ.